ప్రవీణ్ కూడా షాపు తెలుగు డబ్బుడ్ మూవీ రివ్యూ. ఒకటి మాత్రం ఈ సినిమాలో నెక్స్ట్ లెవెల్ ఏంటంటే టెక్నికల్ వర్క్. ఆ లొకేషన్స్ కానీ, సినిమాటోగ్రఫీ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ కానీ, అసలు కెమెరా వర్క్ అయితే ఎక్సలెంట్. షైజు ఖలీద్ ఎక్సలెంట్ వర్క్ చేశారు. కొరియన్ థ్రిల్లరే చూస్తున్నా అనే రేంజ్‌లో ఇచ్చారు కెమెరా వర్క్. సినిమాటోగ్రఫీ ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ వర్క్ ఇదే. ఇక సినిమా విషయానికొస్తే యావరేజ్ అనిపించింది. ఇట్స్ లైక్ ఆన్ అండ్ ఆఫ్ టైప్. మూవీ స్లోగా ఉంది. బట్ అక్కడక్కడ వచ్చే కొన్ని సీన్స్ మటుకు బాగున్నాయి. అండ్ మెయిన్ థింగ్ ఏంటంటే రివీలేషన్ కొంచెం మిస్‌ఫైర్ అయింది. క్లియర్‌గా చెప్తాను ఏంటనేది. బట్ అంతకంటే ముందు ప్లాట్ ఏంటంటే ఒక కల్లు కాంపౌండ్‌లో దాని ఓనర్ మిస్టీరియస్‌గా చనిపోతాడు. ఏమైంది ఏంటి అనేది ఉంటది. సినిమాని నాన్ లీనియర్ వేలో నరేట్ చేశారు. డార్క్ హ్యూమర్ టైప్‌లో మూవ్ అయిన వే కూడా బాగుంది. ఐ మీన్ పేలాయి. అంత సీరియస్ టోన్‌లో కూడా 2, 3 డైలాగ్స్‌తో, థింగ్స్‌తో మూవ్‌మెంట్ ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ సంతోష్ పోలీస్ స్టేషన్‌లో అలా చేసి బైక్ మీద ఒకటి వదిలేసి వెళ్ళిపోవడం. అలాగే చివరి వరకు వెళ్ళడం ఈ టైప్. ఇంకా బాబు గురించి నేరేట్ చేసినప్పుడు సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారుతుంది. అసలు ఏం జరిగింది ఆ క్యారెక్టర్ దగ్గర అనేదనమాట. మళ్ళీ ఇంట్రాగేషన్‌కి వచ్చేస్తది. అక్కడ ఆఫ్ అయిపోద్ది. మళ్ళీ సంతోష్ అదే. బేసిక్‌గా క్యారెక్టర్‌ని ఫస్ట్ హాఫ్‌లో బాగా తెలివిగా చూపించినప్పుడు బావుంటది. మళ్ళీ సెకండ్ హాఫ్‌లో ఏం చేయడు. అలాగే సెకండ్ హాఫ్ స్టార్ట్ చేసిన వే అంతేం బాలేదు గానీ, ఆ తర్వాత వచ్చే 40 మినిట్స్ మాత్రం ఇంట్రెస్టింగ్‌గా వెళ్ళింది. ఇందాక అన్నా కదా సంతోష్ బైక్ అని. దానికి ముందు నుంచి రివీలేషన్ వరకు. మళ్ళీ ఇక్కడ ఇంకోటేంటంటే రివీలేషన్ అంత కిక్ ఇవ్వలేదు. దాని ప్లే ఓకే గానీ, ఓహో! ఇందుకా అనేది మాత్రం స్ట్రాంగ్‌గా అనిపియలేదు. పోలీస్ కనుక్కున్న దానికంటే డైరెక్టర్ మనకి చెప్పేయాలి అని చెప్పేసినట్టు ఉంటది గానీ, హూ డన్ ఇట్ అనే ఇన్వెస్టిగేషన్ సరిగ్గా లేదు. వై డన్ ఇట్ అనేది వచ్చేసి ముగించేసినట్టు అయిపోయింది. సింపుల్‌గా అర్థమయ్యేలా చెప్పాలంటే ఒక 40 మినిట్స్ తప్ప మిగతాదంతా స్లోగా ఉంది. అయితే ఆ స్లో పేసింగ్‌లో కూడా కొన్ని సీన్స్ వర్క్ అయ్యాయి, కొన్ని కాలేదు. ఆ 40 మినిట్స్ మాత్రం కంప్లీట్ ఆన్‌లో ఉంటది. మళ్ళీ ఆఫ్ అయిపోద్దన్నమాట చివర్లో. స్క్రిప్ట్ టైట్‌గా అట్మాస్ఫియరిక్‌గా మెయింటైన్ చేసుంటే నచ్చేదేమో. ఒక క్రైమ్ థ్రిల్లర్ చూసినప్పుడు టెన్షన్ అనేది మెయిన్. అది మిస్ అయింది ఇందులో. బాబు వచ్చినప్పుడు అండ్ సెకండ్ హాఫ్ బైక్ అండ్ స్కూటీ పోర్షన్ దగ్గర మాత్రం ఉంటది ఆ టెన్షన్. ఆ ఫుల్ పోర్షన్ మటుకు హైలైట్. పర్ఫార్మెన్సెస్ వైస్ అందరూ వాళ్ళ రోజులో చేశారు. టెక్నికల్ వర్క్ ఆల్రెడీ చెప్పా కదా! టాప్ నాచ్. ఎస్పెషల్లీ కెమెరా వర్క్. ఫైనల్లీ జస్ట్ ఎన్ యావరేజ్ వన్. కొన్ని కొన్ని పోర్షన్స్ కోసం ట్రై చేయొచ్చు. నో అడల్ట్ సీన్స్, నో బ్యాడ్ లాంగ్వేజ్. సినిమా చూస్తుంటే మీకెలా ఉందో కింద కామెంట్స్‌లో మాతో తప్పకుండా షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థాంక్ యూ. జై హింద్.